తిరుమల అనగానే పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ప్రపంచవ్యాప్తంగా భక్తులు స్వామివారిని దర్శించడం కోసం వస్తుంటారు, తలనీలాలు సమర్పిస్తారు. దర్శించుకున్న తర్వాత పరమ పవిత్రమైనటువంటి ప్రసాదం లడ్డూను తీసుకొని ఇంటికి వెళ్ళడం అనేది అది కొన్ని వేల సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి ఒక భక్తుని మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయాన్ని నేను పాలక మండలిగా పనిచేసినటువంటి సందర్భంలో 2019 నుంచి 21 వరకు తిరుమలలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా బోర్డు రిజల్యూషన్ లేని ఏ ఒక్క నిర్ణయం కూడా జరగదు. ఆ రోజు టీటీడీలో తీసుకున్నటువంటి రిజల్యూషన్స్లో చాలా సబ్ కమిటీస్ వేస్తారు. టీటీడీలో ఏం చేసే పనులు ఏది కూడా ఇండివిజువల్గా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. ఆ సబ్ కమిటీస్లో ఫైనాన్స్ కమిటీ ఉంటుంది. ఆ రోజు ఫైనాన్స్ కమిటీస్లో రామేశ్వరరావు గారు ఉన్నారు, మైహోమ్ గ్రూప్ చైర్మన్. ముఖ్యంగా అంటే చెప్పడానికి వస్తే పర్చేస్ కమిటీ అంటే ఇప్పుడు ఈ గీ ప్రొక్యూర్మెంట్ కానీ ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ అయినా కూడా పర్చేస్ కమిటీ వేశారు. ఆ పర్చేస్ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు కే పార్సాది ప్రజెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్గా ఉన్నారు. కృష్ణమూర్తి వైద్యనాథన్ గారు వీరు భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు రికమెండ్ చేస్తే టీటీడీకి వచ్చారు. వాళ్ళు కంటిన్యూస్గా 4 టర్మ్స్ నుంచి అతను కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. గతంలో చంద్రబాబు గారి పీరియడ్లో ఉన్నాడు, జగన్ పీరియడ్లో ఉన్నాడు. జగన్కి పీరియడ్ అయిపోయే వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. అసలు ఇంతవరకు టీటీడీ చరిత్రలో ఒక బోర్డు మెంబర్ ఇన్నిసార్లు కంటిన్యూ అనేది ఎక్కడ చూడలేదు నేను. ఒక కృష్ణమూర్తి గారు దీన్ని రికమెండ్ చేసినటువంటి వ్యక్తి అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు. నెక్స్ట్ ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రశాంతి గారు కూడా పర్చేస్ కమిటీలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా. ఇంకా అనంతు ఇది జరిగినటువంటి టైంలో ఎవరెవరు ఉన్నారన్న విషయంలో చెప్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సంపత్ రవినారాయణ గారు, రాజ్నాథ్ సింగ్ గారు రికమెండ్ చేస్తే సంపత్ రవినారాయణ గారు టీడీ బోర్డు మెంబర్ అయ్యారు. ఇట్లా ప్రతి ఒక్కరి విషయాలు నాకు తెలుసు. లాస్ట్ ఫైనాన్స్ ఎఫ్ఎండ్సీఓ ఉంటాడు బాలాజీ, తర్వాత హెచ్ఓడి హెడ్ దాని డిపార్ట్మెంట్. వీళ్ళు ఇంతమంది 8 మంది ఏదన్నా బిల్ పాస్ కావాలన్నా ఆ ప్రొక్యూర్మెంట్లో అది దాంట్లో నాణ్యత ఉండాలన్నా ఈ 8 మంది వీరి యొక్క కనుసైగల్లో జరుగుతుంది. ఇందులో ప్రొక్యూర్మెంట్ సబ్జెక్ట్ ఒకటైతే ప్రొక్యూర్మెంట్ అయిపోయిన తర్వాత వేర్ హౌస్కి వెళ్తుంది. టీటీడీలో ఏ ఐటమ్ అయినా ఆ వేర్ హౌసింగ్ ఇచ్చి ఫస్ట్ శాంపుల్ కొండపైన తిరుమలలో గోశాల పక్కన ఉన్నటువంటి ల్యాబ్ టెస్టింగ్ వెళ్తుంది. అక్కడ ల్యాబ్ టెస్టింగ్ అయిన పాస్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా టోటల్ పైకి లిఫ్ట్ చేస్తారు. ఇది టీటీడీలో జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఏదైతే ఎనిమల్ ఫ్యాటు లడ్డులో వచ్చిందని చెప్పి రిపోర్ట్ వచ్చిందన్నారు. మరి టీటీడీ ల్యాబు ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టు ఎందుకు వాళ్ళు దాన్ని కరెక్ట్గా రిపోర్ట్ ఇవ్వలేదు? శాంపుల్ పంపించినప్పుడు అది వాస్తవానికి వెజిటేబుల్ ఆయిల్, అది ఎనిమల్ ఫ్యాట్ అయితే ఉండదు, 100% వెజిటేబుల్ ఆయిల్ అది అని నేను అనుకుంటున్నా. బట్ ఎనీహౌ చంద్రబాబు నాయుడు గారు చెప్పినందుకు ఇది రాజకీయ కోణంలో ప్రత్యర్థుల మీద ఒకరిని విమర్శించుకోవడం కంటే భక్తుల మనోభావాలతో కూడినటువంటి సబ్జెక్ట్ ఇది. అక్కడ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ప్రపంచవ్యాప్తంగా విదేశాల నుంచి కూడా అందరూ కూడా స్వామివారి దర్శించుకోవడం, అక్కడ ఇక్కడ ఏ పార్టీ ఉన్నా కూడా వాళ్ళకి సంబంధం లేదు అక్కడ. కానీ భక్తునికి ఈరోజు లడ్డు ముట్టుకోవాలంటే భయపడే పరిస్థితికి వచ్చింది. సో దీన్ని ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి వేర్ హౌస్ నుంచి ల్యాబ్కి వెళ్ళే వరకు జరుగుతున్నటువంటి ప్రక్రియలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పుడు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఇందులో ఉన్నవారు ఇప్పుడు అందులోకి వెళ్ళారు. ఆ రోజు పర్చేజ్ చేసినటువంటి వాళ్ళని కూడా అడిగితే వాస్తవానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డుని కాన్స్టిట్యూట్ చేసేటప్పుడు అక్కడ సమయం ఎంత ఇవ్వగలుగుతారు ఆ బోర్డు సభ్యుడు? గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఈ గీ ఎక్కడి నుంచి వస్తున్నది? ఆంధ్రప్రదేశ్ సంపద, స్వామివారికి వచ్చేటువంటి ప్రతి రూపాయి సంపద పక్క రాష్ట్రాలకు వెళ్తుంది. ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక పక్క రాష్ట్రాల నుంచి గీ ప్రొక్యూర్ జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ప్రొక్యూర్ అవుతున్నది 10% కూడా గీ లేదు. ఇప్పుడు ఒక శ్రీకాళహస్తి నుంచి తిరుపతి నుంచి నామినల్గా జరుగుతుంది. డైలీ 15,000 కేజెస్ గీ కావాలి స్వామివారికి లడ్డూలు తయారు చేయడానికి. 5 నుంచి 6 లక్షల లడ్డూలు తయారు చేస్తారు రోజు. దానికి కావాల్సిన గీ 15,000 కేజీస్ పర్ డే. ఈ లెక్కలు మీరు చూడండి. 4 కొనడానికి